సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. విశ్వావసనామ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. Yes. ఈ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారిని ముందుగా తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా, మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా మీరు అన్నట్టుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణము, అదేవిధంగా పంచాంగ శ్రవణము అంటే ఏమిటి అంటే మనము ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి ఖచ్చితంగా కూడా వారి జీవితంలో రాబోయే సంవత్సరంలో మంచి చెడు విషయాలను వారు తెలుసుకొని మనకి ఏ విధంగానైతే ఒక గూగుల్ మ్యాప్స్ ఉపయోగపడుతుందో, మరి ఏ రకంగా ఎటు వెళితే మనకు షార్ట్ కట్ అని కానీ, ఏ విధంగా వెళ్తే ఇక్కడ రోడ్ బ్లాక్ ఉంది, ఈ విధంగా వెళ్ళనేది ఏ విధంగానైతే చెప్తుందో ఆ విధంగా మన జీవితాన్ని మనకు కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటిదే పంచాంగ శ్రవణము. ఇది ఒక వెలుతురు లాంటిది మన జీవితంలో. చీకటి రూములో ఒక స్విచ్ వేస్తే ఒక లైట్ వెలిగితే ఏ విధంగా మనకు ప్రకాశిస్తుందో ఆ విధంగా మన జీవితంలో అత్యంత గొప్ప వెలుగును ప్రకాశించేటువంటి పంచాంగం. ఇట్స్ కాల్ ఆస్ట్రాలజీ అనేటువంటిది. ఇంకా ఇది దినదినము అభివృద్ధి చెందేటువంటిది ఆస్ట్రాలజీ. ఇది ఒక సముద్రం అనేటువంటిది గమనిస్తూ మరి మేషరాశి వారికి నేను ఎక్కడైనా కూడా ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం అవమానాలు చెప్పను. ఎందుకు అనేటువంటిది వీడియో చూస్తే అర్థమవుతుంది. మేషరాశి అనగానే మనకు ఎంతో తొందరగా పనులు కావాలి అని కానీ, అదేవిధంగా చాలా అద్భుతంగా కూడా మేషరాశి వారికి ఒక గుర్రంలాగా పరిగెత్తేటువంటి తత్వం ఉంటుంది. వీరికి పనులు తొందరగా కావాలి, వీరికి ఈ పని కాలేదు అని ఏమాత్రం ఓడిపోవడం వీరికి ఒక కుదరదు. ఓడిపోయిన ఓటమిని అంగీకరించలేరు వీరు. ఓటమి అనేటువంటి విధంగా వీరు ఏ పని చేయరు. చేసేది ప్రతిదీ సక్సెసే ఉంటుంది. అయితే అలాంటి వీరికి గత 2025 మార్చి నుండి కూడా ఓటములు ఎదురవుతున్నాయి మేషరాశి. సుమారుగా ఒక 1 ఇయర్ నుండి ఈ మేషరాశి వారి వ్యవస్థ బాగాలేదు. ఏం జరుగుతుంది, ఎప్పుడు నాకు అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురు కాలేదు, ఇదేంది నాకేంటి కొత్తగా అనేటువంటి డౌట్. ఎక్కడికైనా వెళదామా, ఎవరన్నా అడుగుదామా అన్నా కూడా వాళ్ళ ఈగో అనేటువంటిది ఒప్పుకోదు. అలాంటి ఈగోయిస్ట్ మొత్తం కూడా ఈగోతోనే ఉండేటువంటి పరిస్థితి. కానీ 100 రూపాయలు అడిగితే 150 రూపాయలు ఇచ్చేటువంటి మనస్తత్వం ఉంటుంది వీరికి. మేషరాశి అంటేనే చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి రాశి. ఇది చాలా టాప్ రాశి ఇది 12 రాశులలో. మరి మేషరాశిలో మనకు అశ్విని నక్షత్రం, భరణీ నక్షత్రం, కృతిక 1వ పాదం ఉంటుంది. ఈ కృతిక, భరణి, అశ్విని కంటే భరణీ నక్షత్రం వాళ్ళు మాత్రము లైఫ్ టైం ఎక్కడున్నా టాప్ పొజిషన్లో ఉంటుంది వీరు. భరణీ నక్షత్ర జాతకులు ఎవరైనా కూడా, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వారి కుటుంబంలో, వారి ఇంట్లో టాప్ పొజిషన్గా వారు ఉంటారు. వీరి భరణీ నక్షత్ర జాతకులని వారి ముఖం చూస్తే అర్థమైపోతుంది మనకు. ఆ విధంగా స్పార్క్ ఉంటుంది. ఇక కృతికా నక్షత్రం వారు కూడా ఆల్మోస్ట్ అంతే. అశ్విని నక్షత్రం వారు కొన్ని అప్ అండ్ డౌన్స్ వండుకుంటూ వారి జీవితం అనేటువంటిది ఉంటుంది ఒక అశ్విని నక్షత్రం వారికి. సో ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి వారిని మనం తెలుసుకొని మాట్లాడుతున్నాం కనుక ఈ మేషరాశి వారికి గడిచిన సుమారుగా 12 నెలల నుండి ఆరోగ్య సమస్యలు కావచ్చును, అదేవిధంగా మనీ రిలేటెడ్ సమస్యలు, ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్ అవ్వడం కావచ్చును, అదేవిధంగా తల్లినో తండ్రినో కోల్పోయినటువంటి దాఖలాలు కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ,
అబ్రాడ్ వెళ్ళాలి అనేటువంటిది ఎంతో ప్రయత్నం చేస్తూ ఆగిపోవడాలు కావచ్చును, అవి నాకు లైక్ ఏం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్స్, నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం, ఓకే. ఇలా ఎన్నో ఎదుర్కొంటూ ఈ మేషరాశి వారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక విచారంగా కూర్చొని ఉన్నారు ప్రతి మేషరాశి వారు. మరి మేషరాశి వారు ఎవరు, ఎట్లా గుర్తుపట్టాలి? ఏ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు, ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు, వారి జన్మజాతక రీత్యా ఏ అక్షరము, లా అక్షరము, చ అక్షరంతో పేర్లు మొదలవుతుంది. ఇక వారి వ్యవహారిక నామము లైక్ రమేషో, సురేషో, నరేషో ఏది పెట్టుకున్నా అది చెప్పలేం. అంటే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళకి ఈ లెటర్స్ని బట్టి ఉంటుందంటారా గురుగారు? ఇప్పుడు పలానా లక్ష్మి పేరు, ఎవరైనా వీడియో చూస్తే కింద కామెంట్ చేయొచ్చు, నేను చెప్పింది అవునా కాదా, ఇట్స్ ట్రూ. గడిచిన 12 నెలలు వ్యవస్థ బాగాలేదు, పెద్ద మొత్తంలో డబ్బు సమస్య, పెద్ద మొత్తంలో నమ్మక ద్రోహము, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీతోనే ఉంటాను అని చెప్పి కూడా మోసం చేసినటువంటి దాఖలాలు, బ్రేకప్స్ అయినటువంటి దాఖలాలు, లక్ష్మణు, లక్ష్మి, లవను, అశోకు, అనిత, అక్షిత, అక్షర, లైక్ ఏదైనా ఈ పేర్లతో మొదలయ్యేటువంటి సంస్థలు కానీ, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వ్యక్తులు కానీ, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి దేశాలు కానీ నేను గత 5 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. లైక్ ఇప్పుడు అమెరికా ఏమిటి పరిస్థితి అందరికీ తెలుసు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్లో వీరున్నారు మేషరాశి వారు. టైం బ్యాడ్ ఈవెంట్ నడుస్తూ ఉన్నది. రాబోయే రోజులలో మరి పరాభావనామ సంవత్సరంలో అయినా బాగుంటుందా అంటే వ్యవస్థ బాగాలేదని చెప్పాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ అక్షరం వాళ్ళు కానీ మీ పేర్లు ఏ అక్షరంతో మొదలైనా, లా అక్షరంతో మొదలైనా ముందు మీకు వాహన ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నది. అది 2 వీలరా 4 వీలరా లైక్ ఏదైనా కానీ పెద్ద ఎత్తున డబ్బు లాస్ అయ్యే పరిస్థితి ఉన్నది. మీ దగ్గర వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. మీ నీడను కూడా మీరు నమ్మద్దు. మీరు ఎవరైతే ఈ వ్యక్తి నా వ్యక్తి, ఈ వ్యక్తి మా అన్న, ఈ వ్యక్తి మా బావ, లైక్ ఇట్లా మా అని అనుకుంటున్నారో వారే మిమ్మల్ని నిలువులా ముంచేసే పరిస్థితి ఉన్నది. కనుక ఎవరిని నమ్మొద్దు, ఎలాంటి పెట్టుబడి పెట్టొద్దు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇదంతా కూడా గోచారం, గ్రహచారం అని ఉంటుంది. మీరు పుట్టినటువంటి సమయంలో, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో మీకంటే ఒక లగ్నం ఉంటుంది. ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని సప్తమాధిపతి, అష్టమాధిపతి, పంచమాధిపతి, ఏకాదశాధిపతులు ఎవరున్నారు, సో మీకు ఏం కావాలి, ఉద్యోగమా, వ్యాపారమా, ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనం చూసుకొని ఓహో ఈ పరిస్థితి ఇట్లా ఉంది, ఇది మీరు ఈ పని చేయండి మేషరాశి, మీరు ఈ దిశలో ఉండాలి, లేదా మీరు వచ్చేసి లైక్ ఈ బిజినెస్ చేయాలి, మీరు ఈ టైప్ ఆఫ్ జాబ్ చేయాలి. ఇప్పుడు మన బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో మనం ఆ బ్లడ్ గ్రూపే ఎక్కించుకుంటాం. వేరేది ఎక్కిస్తే ఇబ్బంది మనకే కదా. కనుక మీ జన్మజాతక రీత్యా ముందు అది తెలుసుకోవాలి. నా జన్మజాతకం ఏమిటి, అసలు నా లగ్నం ఏమిటి, నేను ఏం చేయాలి అనేది తెలుసుకొని మనం ముందుకు వెళితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది నా విశ్లేషణ. గురుగారు, మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం స్థాన చలనాలు ఏమైనా ఉన్నాయంటారా? స్థాన చలనాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నాము అశోకు, అనిలు, అనిత, లైక్ లక్ష్మణు, లక్ష్మి, ఈ పేర్లతో మొదలయ్యే వాళ్ళు కానీ మేషరాశి వారు కానీ ఏది ఏమైనా ఈ పరాభావనామ సంవత్సరంలో సుమారుగా ఏప్రిల్ నుండి మళ్ళీ 2027 మార్చ్ వరకు ఏ క్షణానైనా స్థాన చలనాలు ఉన్నాయి. ఓకే. మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు అంటే మనకు ఆగస్టు నుండి సుమారు అంటే జూలై ఆగస్టులో గురువు మారుతాడు. ఈ గురువు మారిన సందర్భంలో మనకు 4వ భావానికి గురువు వస్తాడు. మేషానికి 4వ భావానికి గురువు వచ్చేటువంటి సందర్భంలో అర్ధాష్టమ గురువు అవుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఆరోగ్యం మీద, ఆర్థికంగా రెండింటి మీద దెబ్బ పడుతుంది. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. అందుకే లాంగ్ డ్రైవింగ్ కానీ లైక్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి.
మరి ఈ మేషరాశి వారికి స్టూడెంట్స్‌కి కానీ, అంటే జాబ్ చేసే వాళ్ళకి, వాళ్ళ ప్రమోషన్స్‌కి సంబంధించి కానీ ఎలా ఉండబోతుందంటారు? ప్రమోషన్స్ అనేటువంటివి వీళ్ళు ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బాలేదు. బాలేదు ఇప్పుడు కాబట్టి. ఉన్నది చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఇదే మనకు దీన్నే కళ్ళకద్దుకొని దండం పెట్టుకొని ఉండండి. వచ్చే సంవత్సరం వరకి ఆ, మళ్ళీ. ఓపికగా ఉండండి. మేబీ చెప్పలేము వారి జన్మ ఓకే. జాతకంలో ఓకే. ఒకవేళ శుక్రుడు ఉచ్చలో ఉండి శుక్రదశ ప్రారంభమైతే ఓకే. నేను చెప్పింది రాంగ్ అవుతుంది కదా. అదే అదే రైట్. మనం మాట్లాడుకునేది గోచారం. ఓకే. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, నరేంద్ర మోడీ గారు ఉంటారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, వైఎస్ జగన్ గారు ఉంటారు. ఇది ఓకే. గోచారం. అందరు ఉంటారు దీంట్లో. విన్నరా? అట్లా వ్యక్తిగత జాతకంలో వారిదొక్కరిదే అది. మరి ఈ మేషరాశి వారు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చేయొచ్చు అంటారా? మేషరాశి వారు ఆల్రెడీ కొత్త బిజినెస్ కోసము ఆలోచనలలో ఉన్నారు. హ్మ్. ఈ జాబులు ఇవన్నీ మనకు వర్కౌట్ అయ్యేటువంటి విధంగా లేదు. ఏదైనా బిజినెస్ చేసుకుంటా ఎంత అయితే అంత అనే ఆలోచనలో ఉన్నారు. కానీ మరి వారికి ఆ బిజినెస్ సూట్ అవుతుందా సూట్ కాదా అనేది వారు చెక్ చేసుకోవాల్సింది. బాధ్యత వారిది. ఓకే. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు మొన్న కాల్ వచ్చింది యుఎస్ నుండి. వారిది సింహరాశి. నేను చెప్తూ ఉన్న సింహరాశి వారికి బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. గురువుగారు మీ వీడియోలు నేను చూడబట్టి 2 సంవత్సరాలు అయింది, అయినా బాగుంటుంది అనుకున్నా 50 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెట్టి లాస్ అయిపోయిందండి. నువ్వు 50 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెట్టేవాడు, నువ్వు అది తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండదా? అంటే కొన్ని ఈగోస్ అడ్డొస్తాయి. ఏం కాదులే, లైట్ అనిపిస్తుంది. ఆ టైంలోనే మన నెత్తి మీద ఏదో కూర్చున్నది అనేది వాళ్ళకు కొందరు చెబితే వింటారు, కొందరు అనుభవం అయితేనే వింటారు. అంతే. మరి మేషరాశి వారికి సంబంధించి భార్యాభర్తలకి ఎలా ఉండబోతుందంటారు? మేషరాశి వారికి భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఏదో తెలియని వాస్తవానికి మేషరాశి వారు ఏదైనా భార్యాభర్తలది గొడవలు ఉంటే బయటికి రానివ్వరు. 4 గోడల మధ్యనే సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది బయటికి వచ్చే సందర్భాలు కూడా ఉన్నవి. ఇక ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎట్టి కోశాన అది బయటికి వచ్చే సందర్భం అయితే ఉన్నది. వెయిట్ అండ్ సీ అంతే. మేషరాశి గురించి చాలా బాగా చెప్పారు. మరి వీటికి సంబంధించి మేషరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా? మేషరాశి వారు ఎప్పుడైనా కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధనలో ఉండాలి. లక్ష్మీ అమ్మవారికి ఎంత అభిషేకానికి పాలన డొనేట్ చేస్తే అంత అభివృద్ధి వీరికి ఉంటుంది. గురువుల పట్ల మంచి విశ్వాసంతో ఉండాలి మేషరాశి వారు. చక్కగా వాళ్ళకు ఇప్పుడు ఒక 100 రూపాయలు లాభం వచ్చింది, ఒక్క 2 రూపాయలు పెట్టి అరటి పండ్లు లేదా ఏమైనా కూరగాయలు బ్రాహ్మణులకు దానము లేదా లేని వారికి దానము ఇవ్వడం ద్వారా ఈ 2 రూపాయలది కాస్త 2000గా వీరికి అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా చేసుకుంటూ వెళ్ళండి. సో ఎందుకంటే వ్యక్తిగత జాతకరీత్యా చాలా ఉంటాయి. అవును. ఇల్లీగల్ అఫైర్స్ అని కానీ, మ్యారిటికల్ లైఫ్ కానీ, బిజినెస్ కానీ, లేదా వాళ్ళ అమ్మ ఆరోగ్యమో నాన్న ఆరోగ్యమో, లేదా మీకు ఒకవేళ జాతకం లేకున్నా వీళ్ళ పిల్లల జాతకం బట్టైనా కూడా నేను చెప్తా. ఇంట్లో జస్ట్ ఒక 1 అవర్ అయింది అబ్బాయి పుట్టాడు అన్నా కూడా అతని జాతకం తీసుకొనైనా వీళ్ళ ముత్తాతది జాతకాన్ని నేను చెప్తాను. ఎవరిదైనా జాతకాలు లేవు అనుకున్నా. సో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. అద్భుతమైన జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయండి. వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో రాసి పెట్టుకుంటారు. ఇది మాత్రం 100% ఓపెన్ ఛాలెంజ్ అంతే. ఓకే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే. చూసారు కదా, మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.